ప్రముఖ జానపద గాయని మంగ్లీ చుట్టూ ఒక ఇన్వెస్ట్మెంట్ స్కామ్ వివాదం నడుస్తోంది. దీనికి సంబంధించి మంగ్లీపై క్రిమినల్ ఫ్రాడ్ కేసు నమోదైంది. ఈ స్కామ్ లో ఆమె పాత్ర ఎంత అనేది ఇప్పటికైతే తేలలేదు. కానీ తన పేరును ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారని ఆమె కౌంటర్ ఆరోపణలు చేస్తోంది. అయితే ఈ క్రమంలో ఆమె కొన్ని పొరపాట్లు చేస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ పొరపాట్లు ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి, ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. మంగ్లీ, ఆమె అసలు పేరు సత్యవతి రాథోడ్. సుమారు 10 కోట్ల రూపాయల పెట్టుబడి మోసం అంటే ఇన్వెస్ట్మెంట్ స్కామ్ లో ఇక భాగస్వామ్యం అని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మైక్రో ఫైనాన్స్ స్కీమ్ పేరుతో 100 మందికి పైగా పెట్టుబడిదారులను మోసం చేశారని ఆమెపై ఆరోపణలు వస్తున్నాయి. బాధితులంతా మీడియాకి ఎక్కారు, ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు, హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. పోలీసులు బాధితులు చెప్పినటువంటి డబ్బులు వసూలు చేసినటువంటి మధు అనే వ్యక్తి, మంగ్లీ సోదరుడు శివరామకృష్ణ, మంగ్లీ, ఈ ముగ్గురిపై కూడా క్రిమినల్ కేసులు అయితే ఫైల్ చేశారు. అటు మంగ్లీ కూడా తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని, తన తప్పే లేదంటూ పోలీస్ స్టేషన్లో కౌంటర్ కేసు వేశారు. దీనిపై వాదోపవాదాలు నడుస్తూ ఉన్నాయి. పంజగుట్ట పోలీసులు సీరియస్ గానే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇక మంగ్లీపై వస్తున్న ప్రధాన ఆరోపణలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మంగ్లీ తన సోదరుడు మరొక ముగ్గురితో కలిసి పెట్టుబడులు పేరుతో పలువురిని మోసం చేశారని, బాధితుల తరపున కేసు తీసుకున్నందుకు తనను చంపుతామన్నట్టు బెదిరిస్తున్నారని తార్నాక విజయపురి కాలనీకి చెందిన సింగపోగు సుబ్బారావు అనే న్యాయవాది పంజాగుట్ట పిఎస్ లో కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు కేసు పెట్టారు. వాదోపవాదాలకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అడ్వకేట్ ఆరోపిస్తున్న ఈ మనుషులు ఎవరంటే రమావత్ మధు, పాల్ అలియాస్ భరత్ చౌహాన్, పాల్ అలియాస్ శైలజా చౌహాన్, ఇక మంగ్లీ సోదరుడు శివ, సింగర్ మంగ్లీ. ఇక లాయర్ చెబుతున్న వారిలో ఈ 5గురు మెయిన్ అక్యూజ్డ్. వీళ్ళంతా గోకులనందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మైక్రో ఫైనాన్స్ బిజినెస్ ప్రారంభించారట. ఇక కోకాపేటలో పబ్, రెస్టారెంట్, హాస్పిటల్, స్కూలు, ఇక సిమెంట్ ఫ్యాక్టరీ లాంటి వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని పలువురిని నమ్మించారట. హిమాకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తిరుమల్ మరికొందరు నుంచి దాదాపు 10 కోట్ల వరకు వసూలు చేశారని మొదట వినిపించిన ఆరోపణ. అలాగే అధిక వడ్డీ ఆశ చూపి మరొక 100 నుంచి 200 మంది మధ్య దాదాపు 150 కోట్ల నుంచి 200 కోట్ల దాకా వసూలు చేశారనేది అడ్వకేట్ సుబ్బారావు ఆరోపిస్తున్నారు. అయితే ముందు చెప్పినట్టుగా అధిక లాభాలు ఇవ్వకపోగా అసలు కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు చెబుతున్న మాట. అందుకే తనను అప్రోచ్ అయ్యారని, మంగ్లీ నుంచి బాధితులకు న్యాయం కోసం లీగల్ ఫైట్ చేస్తారని లాయర్ సుబ్బారావు చెబుతున్నారు. మరి మంగ్లీ ప్రచారం చేయడంతోనే బాధితులు డబ్బులు కట్టారని న్యాయవాది సుబ్బారావు అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా బాధితులు ఉన్నారని చెప్పారు. కొంతమంది బాధితులు తనను కలవడంతో కేసు టేకప్ చేశారంటూ సుబ్బారావు చెప్తున్నాడు. అయితే నిన్న ఏదైతే మంగ్లీ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో, నిరాధారమైనటువంటి నిరారోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటి మీద కేసు పెట్టడం జరిగింది. దాన్ని వెంటనే వీలైనంత త్వరగా ఆమె మీద ఎఫ్ఐఆర్ కూడా చేస్తామని చెప్పేశారు. ఏదైతే మంగ్లీ నిన్న ఆరోపణలు చేశారో ఆవిడ రకరకాలైనటువంటి చాలా బ్లాస్టింగ్ ఆరోపణలు చేసింది, చాలా తప్పుడు అభియోగాలు మోపింది. దానికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా ఆవిడ ప్రవేశపెట్టలేదు. అయితే ఇక్కడ ఓ మీడియేషన్ మీటింగ్ కూడా జరిగినట్టు మనకు అర్థమవుతుంది. దర్శకుడు వేణుగుడుగుల, లాయర్ పూజారి నాగేశ్వరరావు తనను కలిసి మాట్లాడారని న్యాయవాది సుబ్బారావు రీసెంట్ గా మీడియాకు చెప్పారు. ఈ మీటింగ్ తర్వాత కేసు విత్డ్రా చేసుకోవాలని నిందితులు తనపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు.
తాను ఒప్పుకోకపోవడంతో చంపుతామని బెదిరించారంటూ ఇక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అడ్వకేట్ సుబ్బారావు మీడియేషన్ మీటింగ్లో ఏం జరిగిందో కానీ ఆ తర్వాత సుబ్బారావు పెట్టిన కేసు మొత్తం స్టోరీలో టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. నిందితులపై బిఎన్ఎస్ సెక్షన్ 351, 352 ప్రకారం కేసులు పెట్టారు పోలీసులు. ఇక్కడే తొలిసారి మంగ్లీ మీడియా ముందుకు వచ్చారు. న్యాయవాది సుబ్బారావుపై గాయని మంగ్లీ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిజానికి మంగ్లీ ఇప్పటికే ఓ స్టేట్మెంట్ ఇవ్వాల్సింది, క్లారిటీ ఇవ్వాల్సింది, కానీ ఆలస్యంగా బయటకు వచ్చారు. జాగ్రత్తగా మాట్లాడాలనుకున్నారని ఆమె మాటల్లో అర్థమైంది, కానీ కొంత బ్లాస్ట్ అయ్యారు. ఆ ఫ్లోలో కొన్ని పొరపాట్లు చేశారు. తన మాటల్లో చేతల్లో అనవసర దూకుడు చూపించారు. మీడియా తనను బదనాం చేస్తుందని, హెడ్డింగ్లతో ఇబ్బంది పెడుతుందని అన్నారు మంగ్లీ. బాధితులు అడ్వకేట్ చెప్పేదే అన్ని మీడియాలో వచ్చింది. ఇప్పుడు మంగ్లీ చెప్పిన మాట కూడా యాస్టీస్గా మీడియాలో వచ్చింది. అయితే మీడియాను, సోషల్ మీడియాను మంగ్లీ కొంత కార్నర్ చేసి మాట్లాడినట్టు అనిపించింది. ఇది కొంతమందిని నొప్పిస్తోంది. బాధపడదు, మీడియా కూడా 100% మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ విషయంలో మీరు కొంత క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశం ఉంది. మీ అభిమానులకు నాకు అసలు తెలీదు. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి మీడియా మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నా, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి. దయచేసి మీడియా అంటేనే నాకు చాలా గౌరవం. నిఖార్సైన మీడియా, దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాస్తవాలు చెప్పండి, అవాస్తవాలు వద్దు. సడన్గా ఇట్లా ఏం తెలియకుండా ఎవరో వచ్చి నా మీద ఎలిగేషన్స్ వేస్తే దయచేసి మీరు పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డని, గిరిజన ఆడబిడ్డని. ఎవరెవరో పడనోళ్ళు మా ప్రోగ్రామ్కి రాలేదు, అంత బలుపా, అంత ఓవర్ యాక్షన్, ఏమేమో ఉంటాయి. వాళ్ళు వచ్చి పడదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు. మీరు అట్లా పెట్టుకోవడం చాలా తప్పు. దయచేసి మీడియా మిత్రులు, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా ఫ్యామిలీ మీడియా అంటేనే నా ఫ్యామిలీ. నేను కూడా ఒక జర్నలిస్ట్గానే వచ్చాను, కానీ ఎవరిని ఏ మాట అనకుండా నా కష్టాన్ని నేను నమ్ముకొని, నా పాటలు నేను నమ్ముకొని ముందుకెళ్తున్నా. నా మీద పార్టీ ముద్రలు వేసినా కూడా నేను వద్దు ఈ పార్టీ అని చెప్పి అప్పుడెప్పుడో ముందుసారి సిచ్యువేషన్ని బట్టి వెళ్ళి పాటలు పాడిన. పార్టీ ముద్రలు వేస్తే 2023, 2024 ఎలక్షన్ మూమెంట్లో అసలు నేను ఎక్కడ కూడా కనిపించలేదు, ఎవరికి పాటలు కూడా పాడలేదు. అవునా కాదా? మీరు సెర్చ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, నాకు వద్దు, నా పాట ముఖ్యం. నాకు వద్దు ఈ పార్టీలు, పార్టీ జెండాలు, ఈ సుబ్బు లాంటి ఈ ఫేక్ ఎలిగేషన్స్ వద్దు. నాకు ఇవన్నీ నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను చెప్పండి. దయచేసి చెప్తున్నా, నాకున్న క్రెడిబిలిటీతోనే ఇంతవరకు నేను వచ్చిన, ఆ క్రెడిబిలిటీతోనే ఇక్కడ దాకా కూడా నేను వచ్చిన. దయచేసి నా ఫేమ్ని డీఫేమ్ చేయకండి కోరుతున్నా నేను, ప్లీజ్. థ్యాంక్ యూ. తన పేరును వాడుకొని ఫేమస్ అవ్వాలనుకున్న లాయర్ సుబ్బారావుపై మంగ్లీ కంప్లైంట్ చేశారు. కానీ తన పేరును వాడుకొని 100 కోట్లు వసూలు చేశారని ఆరోపిస్తున్న మధు పైన మంగ్లీ రియాక్ట్ కావడం లేదు. మధు మీద కూడా మంగ్లీ కేసు వేయాల్సింది, కానీ అలా ఆమె ఆ పేరు తీసుకోవడం లేదు. ఇక్కడ మంగ్లీ వ్యవహార శైలిపై అనుమానాలు పెరగడానికి ఆమె ఛాన్స్ ఇస్తుంది. ఇదే మధుకు మంగ్లీ వాళ్ళ చెల్లె ఇంద్రావతి చౌహాన్ ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారంటూ లాయర్ సుబ్బారావు ఓ ఇంటర్వ్యూలో తొలివెలుగు చెప్పారు. ఆ కుటుంబ వ్యవహారంలో ఏంటో మనకు తెలియదు, కానీ ప్రధాన నిందితుడిగా చెబుతున్న మధుపై మంగ్లీ కేసు పెట్టకపోవడం కొంత చర్చకు దారితీస్తోంది. వీళ్ళందరూ కూడా ఏంటంటే కోట్ల స్కాములో ఇరుక్కున్నారు. దాన్ని అంటే డబ్బులు వచ్చినాయి, కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి. సో ఆ కోట్ల రూపాయల డబ్బులన్నీ కూడా ఏంటి అని అంటే బ్యాంక్లో ఒకేసారి రావడంతో సిబిసిఐడి వాళ్ళు దాన్ని చూసి ఫ్రీజ్ చేసినట్టున్నారు. దాని మీద కేసు అయింది. వీళ్ళందరూ జైలుకి వెళ్ళారు, హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారని మాత్రం తెలుసు. సో ఇక్కడ ఏంటంటే విషయం, మంగ్లీ తమ్ముడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇక్కడ ఏంటంటే నా మీద ఆరోపణ చేస్తే ఈ కేసు డైవర్షన్ అవుతుంది, సుబ్బు మీదకి వెళ్ళిపోతుంది కేసు మంగ్లీ మీద నుంచి అని చెప్పేసి ఒక చీప్ ట్రిక్ ప్లే చేసింది. కానీ అది వర్కౌట్ కాదు. ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎవరు ప్రతిష్ట ఎవరు దిగజారుస్తున్నారు, ఎవరి పేరు ఎవరు వాడుకుంటున్నారు అనేది పోలీసుల దర్యాప్తుతో తేలుతుంది. అయితే 200 కోట్లు అంటే మాత్రం మాటలు కాదు. ఈ స్కామ్ మొత్తం బయటపడాలని జనం కోరుకుంటున్నారు. చూద్దాం మంగ్లీ ఈ స్కామ్ లో ఉందా లేదా, 200 కోట్ల ఫ్రాడ్ జరిగిందా లేదా, ఏం జరగబోతుంది, న్యాయస్థానాలు ఏం తేల్చబోతున్నారు అనేది. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.